తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. భగవద్ జ్ఞానం కలిగిన మహనీయులు ఎలా ఉంటారు? భగవద్గీత 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అలాంటి వ్యక్తులని వాళ్ళు ఒక గొప్ప భవనంలో ఉంటారు సుమా. ఆ భవనానికి పేరు ఉత్తమ జ్ఞానం, ప్రజ్ఞా ప్రాసాదము. అందులో ఉంటారు. ఈ ప్రజ్ఞా ప్రాసాదంలో ఉండే వాళ్ళ జ్ఞానం ఎట్లా ఉంటుందంటే, బాగా వెలుగు ఇచ్చేటటువంటి ఒక దీపం, దానికి పైన ఒక దృఢమైనటువంటి చిమ్మిని పెట్టి బయట పెట్టిన అన్ని వైపుల నుంచి గాలులు వీస్తున్నా ఆ గాలుల ప్రభావానికి అది ఏమాత్రం చెదరక కదలక హాయిగా తన కాంతిని తాను ఇచ్చుకుంటూ ఉన్నట్టుగానే వాళ్ళల్లో కూడా కలిగినటువంటి భగవద్జ్ఞానం, వాళ్ళు చేసేటటువంటి జీవన విధానంలో ఏ రకమైనటువంటి చెదురు మదురు కలిగించకుండా జ్ఞానం ప్రకాశిస్తూనే ఉంటుంది. వాళ్ళ పనులు సక్రమంగా జీవితంలో సాగిస్తూ మంచి కర్మ అనుష్ఠానంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇది చెప్పాడు. అయితే అలా ఉండేటటువంటి వాళ్ళు ఆ స్థాయికి చేరటానికి, ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది, పైన చిమ్మిని పెట్టాం, గాలులు మానాన్న గాలులు వీస్తున్నాయి, కానీ వాటి ప్రభావం ఆ దీపం మీద పడదు. చక్కగా పనులు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటున్నారు ఆ దీప ప్రభావం వల్ల అని మనం అనుకుంటున్నాం కదా. జ్ఞానం అనేటటువంటి ఒక చిమ్మిని పెట్టాలి. అది స్థిరంగా ఉండేటటువంటి జ్ఞానం కావాలి. స్థిత ప్రజ్ఞ అంటారు దాన్ని, స్థిత ప్రజ్ఞత. ఈ స్థిత ప్రజ్ఞత కలిగిన వాడికి లోపల చక్కటి భగవద్జ్ఞానం ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది దీపంలాగా. తన జ్ఞానాన్ని అట్లాంటి దృఢపరుచుకోవాలంటే దానికి ఒక పద్ధతిలో సాధన చేయాలి అని 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉపదేశం చేశాడు. మొట్టమొదట వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా, ఇది పెట్టుకోవయా అన్నాడు. అంటే ఒక దీపాన్ని వెలిగించు. ఈ వెలిగించిన తర్వాత ఏం చేయాలి? దీనికి చక్కటి మరి తైలం పోయాలి కదా, అది వెలగాలంటే. అప్పుడు దానికి శృతి విప్రతిపన్న, చక్కటి పెద్దల యొక్క సాన్నిహిత్యము ఉపదేశము అనే తైలాన్ని దానికి చేర్చు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల అచల బుద్ధి. అది నిశ్చలం కావాలి, అచలం కావాలి. నిశ్చలం అంటే ఏంటో, అచలం అంటే ఏమిటి తేడా ఉంది. నిశ్చలం అంటే ఒక గ్లాసులో నీరు పోసి దాన్ని ముట్టుకోకుండా వదిలిపెట్టేస్తే ఆ నీళ్లు కదలకుండా ఉంటాయి. కానీ మళ్ళీ దాన్ని ఇటు కదిపితే మళ్ళీ నీళ్లు కదిలిపోతూ ఉంటాయి. దాన్ని పక్కకి వాళ్ళు పడితే దాంట్లో కారిపోతాయి. ముట్టుకోకుండా ఉన్నంతవరకు నీళ్ళు కదలకుండా ఉంటాయే, అది నిశ్చలమైనటువంటి స్థితి. కానీ కారిపోయే ప్రమాదం ఉంది. అది ఇంకా కొంచెం మారాలి. ఎలా మారాలి? అది అచలాబుద్ధి కావాలి. అంటే నీళ్లు దాంట్లో కదిపినా కదలకూడదు, పక్కకి ఉంచినా కారకూడదు. ఉంటుందా అలాగ ఎక్కడైనా? ఉంటుంది, లేకపోతే చెప్పరు కదా. మనం గ్లాసుని తీసుకువెళ్ళి డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి, క్రమంగా 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 నీళ్లు మనకి కాస్త గడ్డ కడుతూ ఉన్నప్పుడు పూర్తిగా గడ్డకట్టే స్థితి ఏర్పడింది అని అంటే మీరు గ్లాసుని కదపండి, దాన్ని తలకిందలా పెట్టండి, పైకి ఎగరేసి కాసేపు ఆడండి, అందులో ఉండేటువంటి నీళ్లు అలానే ఉంటాయి. ఇది మనందరికీ తెలుసున్నది. అయితే ఆ స్థితికి చేరడానికి కొంత సమయం పడుతుంది. మొట్టమొదటి నీళ్లు చల్లబడతాయి, తర్వాత కొంచెం మెల్లిగా కింద నుంచి గడ్డగట్టడం ప్రారంభిస్తాయి, పైన ఒక గడ్డ కడుతుంది, క్రమంగా క్రమంగా మధ్యలో ఉండేవన్నీ కూడా తర్వాత గడ్డ కడతాయి. అప్పుడు అది స్థిరంగా అచలముగా ఉండే స్థితి ఏర్పడుతుంది. మొన్న మేడలో ఉండేటటువంటి గోపికను చూసామే, మేడ ఉంది, మంచి అద్దాల మేడ,
దానికి చుట్టూ పరిమళాలు, చుట్టూ దీపాలు, మంచి ఆరామాలు, చక్కటి పరిమళాలు ఇన్నున్నా ఆవిడకి శ్రీకృష్ణుడితో ఉండేటటువంటి ధ్యానంలో ఎక్కడ ఆ చెదురుట అనేది లేకుండా ఉండిపోయింది. అలాంటి జ్ఞానంలో పాక దశ, దానికంటే కొంచెం ముందు దశ, అక్కడ దాకా వెళ్ళడానికి కొంచెం ముందు దశ నిన్నటి గోపికను లేపేటప్పుడు 10వ పాసురంలో 5వ గోపికను లేపేటప్పుడు గోదాదేవి చెప్పింది. ఏమని అంటే తాను నోయడం అనేది పూర్తయిపోయి శ్రీకృష్ణ సాన్నిధ్యాన్ని పొందేసి హాయిగా దాంట్లో నిలచి ఉండేటటువంటి ఒక స్థితి. అంటే వెనక్కి వచ్చింది, కొద్ది కొద్దిగా వెనక్కి తిప్పుతోందన్నమాట. ఇప్పుడు దీన్ని ముందుకు నడపాలి. వెనకాతల మనతోటే ఉన్నాడు కదా భగవంతుడు, ఆయన లేని స్థానం లేదు కదా. ఇప్పుడు ఆయన వైపు నడపాలన్నమాట. ఈ నడిపేటటువంటి స్థితి ఎట్లా ఉంటుందో గోదాదేవి 11వ పాటలో 6వ గోపికను లేపేటప్పుడు అతి అద్భుతంగా చెప్తుంటాం. ఎలా చెప్తుందో ఒకసారి మనం విందాం. ఆ గోదాదేవి చెప్పిన పాటని అందాం. 11వ పాసురం 6వ గోపిక. ஆண்டாள் திருவடிகளே சரணம். கத்து கரவை கணங்கள் பல கறந்து செத்தார் திரளழிய சென்று செரு செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தர வல்கில் புனமையிலே போதராய். சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட. சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ఏలోరెం బాబాయి. అతి సుందరమైనటువంటి పాసురం. రెండవ స్థితిని గురించి చెప్పేటప్పుడు మనకు ఆ స్థిత ప్రజ్ఞ దశలో వెనక్కి తిప్పినప్పుడు, ఇంద్రియాలను వెనక్కి తిప్పినప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఏదో హాయిగా సుఖంగా అనుభవిస్తున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మనకు కావాల్సింది ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఎంతకాలంగా నేను చూస్తున్నానో దీనికోసం, ఎక్కడా నాకు లభించే, మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు కానీ భలే మంచిది పట్టుకొచ్చారండి. ఒక పండు అనుకుందాం, ఒక మంచి పండు పట్టుకొచ్చాడు ఎవడో, చూశాడు వీడు, బా ఎంత మంచి పండు పట్టుకొచ్చారండి, చాలా బాగుంది. అర్థం ఏంటి? మళ్ళీ రేపు ఇంకోసారి పట్టరా అని అర్థం. లేదు ఇంకోటి ఏదో పట్టుకొచ్చాడు, ఆ పట్టుకొచ్చిందని వీడు చూశాడు, అది బాగాలేదని అనిపించింది, ఏమిటా ఏది లేని పట్టరాడు అంటే ఇలాంటి ఇంకోసారి పట్టుకొచ్చావా జాగ్రత్త అని అర్థం అన్నమాట. అంటే వీడికి దాని యందు ఉండేటువంటి రుచి వీడి యొక్క అభినందన లేక ద్వేషము దాంట్లో తెలుస్తూ ఉంటుంది. అభినందన, ద్వేషము. ఎవడైనా పట్టుకొస్తే ఓ థ్యాంక్స్ చెప్పడం, సరైంది కాకపోతే నో అని అనడం, ఇలాంటి వాటి వల్ల తెలుస్తుంది. అంటే పైకి పొగడ్డమో తెగడ్డమో చెయ్యకపోయినా మనస్సులో కలిగేటటువంటి ఒక రకమైన ఉద్వేగం అయితే కలుగుతూ ఉంటుంది. ఇది కొంతకాలం అభ్యాసం చేస్తే కలిగేది. కానీ ఆ వస్తువు తన దరికి చేరినప్పటికీ ఉద్వేగం కానీ, ద్వేషం కానీ, ఆనందం కానీ లేకుండా ఉండగలిగే స్థితికి చేరితే అప్పుడు వీడికి ఆ వస్తువు ఏ రకమైన ప్రభావాన్ని చూపించడం మానేస్తుంది. అంతవరకు వెళ్ళాలి. నిన్నటి దినాన మన వాళ్ళు గోపికని మేల్కొల్పినప్పుడు ఆవిడ మాత్తమంతారారో వాసలు తిరవాదారు, ఆవిడ తలుపు తీదు మాట్లాడదు. అంటే థ్యాంక్స్ అందు బెబ్బే ఏమిటండిది అలా కూడా మాట్లాడదు. అభ్యాస ప్రారంభం దశ అంటే మనస్సులో కూడా ఆవిడకి ఏ రకమైనటువంటిది లేదు. కానీ ఈవేళటి గోపిక అన్ని పనులు చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు జనకుడు రాజ్యాన్ని పాలించేవాడట, కానీ ఉత్తమ కర్మయోగి. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయ అని శ్రీకృష్ణుడు ఎంతో పొగుడుతాడు ఆయన గురించి. అంటే జనక వంశపు
రాజులను గురించి. ఎందుకంటే వాళ్ళంతా కర్మయోగ నిష్ఠులే. ఏమిటి అర్థం కర్మయోగ నిష్ఠులు అంటే? రాజ్యం చేసేవాడికి కర్మయోగం ఎలా కుదురుతుందండి? తప్పులు చేసేవాళ్ళు వస్తారు, ఒప్పులు చేసేవాళ్ళు వస్తారు, తప్పులు చేసేవాళ్ళు దండాలను వేస్తుంటారు, ఒప్పులు చేసేవాళ్ళకి రకరకాల ప్రమోషన్స్ ఇస్తుంటారు. వీళ్ళకి కర్మయోగం ఏమిటండి అంటే, ఏది చేసినా దానిని తన మనస్సుకి అంటనిచ్చేవాడు కాడు ఆయన. ఇప్పుడు కోర్టులో జడ్జి గారు ఉంటారండి, ఒక్కొక్కడికి మరణదండాన్ని విధిస్తాడు. ఏదో ఒక్కొక్కడిని కేసుల నుంచి బయటికి విముక్తుడిని చేస్తాడు. విముక్తుడిని చేసినా వీడికి ఏమి ఉండకూడదు, మరణదండ విధించినా వీడికి ఏమి ఉండకూడదు. వీడికి దానివల్ల ఏదో బ్రహ్మహత్యా దోషం లాంటిది రాదు కదండి. ఎవరో కొంతమంది తెలియని మూర్ఖులు అంటారు, రావణాసురుడిని చంపితే రాముడికి బ్రహ్మహత్యా దోషం వచ్చిందని. తప్పు చేసిన వాడిని దండించే జడ్జిలందరికీ కూడా హత్యా దోషాలు రావాలండి. వస్తాయి అట్లాగా? చేస్తారా అట్లాగా? పాపం తెలియనటువంటి మూర్ఖులు అనాలి అలాంటి వాళ్ళని. తప్పు చేసినటువంటి రావణాసురుడిని దండించకపోతే రాముడి యొక్క ప్రయోజనమే వ్యర్థము ఉండదు కదా. సో వాళ్ళకి మనస్సులోకి రానివ్వరు. ఇది జనకుడి యొక్క గొప్పతనం. దీన్ని కర్మయోగ చక్కటి నిష్ఠ కలిగినటువంటి వ్యక్తులు అని అంటారన్నమాట అండి. ఇదిగో ఈవేళటి గోపిక అట్లాంటి నిష్ఠ కలిగినటువంటిది ఈమె. అంటే వీళ్ళు కర్మయోగ ఆచరణ చేస్తూనే ఉంటారు, వీళ్ళేం పనులేం మానటంలే. లౌకిక జీవనానికి కావలసినవన్నిటినీ వీళ్ళు సాగిస్తూనే ఉన్నప్పటికీ వాటి వల్ల కలిగేటటువంటి రాక పోకలు, సుఖ దుఃఖాలు, శీత ఉష్ణాలు వీళ్ళ మనస్సుని చెదర్చకుండా ఉండేటట్లుగా చూసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు, అక్కడ దాకా చేరిన వాళ్ళు అనమాట అండి. అద్భుతమైనటువంటి గోపిక. ఈ అసలు గోపికలు అందరికీ బోల్డ్ పశువులు ఉన్నాయండి వాళ్ళకి. అందులోని ఈవేళటి గోపికలకి ఎన్ని పశువులు ఉన్నాయో తెలియదండి. అన్ని పశువులు ఉన్నాయన్నమాట అండి. మామూలు పశువులు కాదవి, చక్కటి లేత పశువులు, ఒక దూడని 2 దూడల్ని కన్నటువంటి పశువులు అన్నమాట. అంటే ఇంకా మంచి చక్కటి యవనంలో ఉన్నటువంటి పశువులు, అసలు దూడల్లా కనిపించేటటువంటి పశువులండి. కానీ ఔదార్యంలో మాత్రం అబ్బా చాలా గొప్పవి. వళ్ళల్ పెరుం పశుక్కల్ అని మనకి 3వ పాసరంలో గోదాదేవి చెప్పిందే. అలాంటి పశువులు ఒక్కొక్క గుంపుగా ఉంటాయి కదా, అలాంటి గుంపులు కూడా ఎన్నున్నాయో లెక్క పెట్టడానికి వీలు కాని ఉన్నాయండి. అంత సంపద ఉంది ఒకటి. రెండవది, ఇంత పశువు సంపదకి కూడా వీళ్ళ సోదరుడు, ఇప్పుడు ఈవేళ లేపబోయేటటువంటి గోపిక యొక్క సోదరుడు ఉన్నాడే, భలే గొప్ప బలం కలిగిన వాటండి ఆయన. ఒక్కొక్కడు చాలటండి మొత్తం అన్ని పశువులకి పాలు పితకడానికి. మళ్ళీ వాళ్ళు ఏదో చిన్న మిషన్స్ పెట్టుకుని వాటితో పితికేసే రకాలు కాదండి. వాళ్ళే స్వయంగా పితికేటటువంటి వ్యక్తులు అన్నమాట. అన్నిటికీ ఒక్కడే పితకగలుగుతాటండి వాడు, అంత గొప్ప బలశాలి. అంతేకాదు, శత్రువులనే వాళ్ళు మీదకొచ్చి పడితే ఎదుర్కోవడం కాదండి, శత్రువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని ఉపద్రవం నుంచి దూరం చేసేటటువంటి యోగ్యత కలిగిన వాళ్ళు. అందుకోసమనే ఇలాంటి వాళ్ళ పంచన కృష్ణుడు చేరాడండి. మధురలో పుట్టినవాడు ఆ ఊరు వదిలిపెట్టి ఈ ఊళ్ళో చేరాడండి. ఎందుకని? ఇక్కడికి రావడానికి కూడా కంసుడు సాహసం చెయ్యలేడు. వీళ్ళ శక్తి ఏంటంటే శత్రువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బలాన్ని నాశనం చేసేటటువంటి ప్రభావం కలిగిన వాళ్ళు. అయితే ఊరికి పక్కనే కదండి, మధురా నగరానికి బృందావనానికి దూరం ఎంత? ఓ 7-8 కిలోమీటర్లు లేదా 9 మైళ్ళు దూరమేమో బహుశా, అంతే. అయినప్పటికీ వీళ్ళని వాళ్ళని పంపించాడే తప్ప ఈ కంసుడు ఎప్పుడు తను వెళ్ళి మొత్తం ఊరిని చుట్టుముట్టేసి ఎక్కడున్నాడు వీడు అని వెతికించేయచ్చు కదా. 1-2 సన్నివేశాలు జరిగిన తర్వాత సాహసం చేయలే. ఎందుకంటే వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి రానని తెలుసు నాడికి. అందుకోసం ఎప్పుడు తను వచ్చేటటువంటి సాహసమే చెయ్యలేదు ఆయన. వాళ్ళ బలం అలాంటిదండి. ఇది ఈవేళ గొప్ప అంటే ఈనాటి గోపికకి సంపద ఉంది, మంచి బలం ఉంది, దాంతోపాటు అతిలోక సుందరి కూడానండి ఈవేళ గోపిక. ఎంత సౌందర్యమో పాటలో మనం విందాం. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం ఈవిడిది. కత్తు కరవై కణంగళ్ పలకరందు செத்தார் திரளழியா சென்று செரு செய்யும் குற்றமொன்னில்லாத கோவலர்
ఇది వీళ్ళ యొక్క వంశం అండి. అలాంటి వంశానికి చెందిన కోవలర్తం పొర్కొడి ఈవిడ. ఆ వంశానికి చెందినటువంటి బంగారు తీగ, అంటే ఆ వంశానికి ప్రభావాన్ని పెంచేటటువంటి మహాగోప గోపిక. ఏమిటి వీళ్ళు చేసే పని? ఒకటి, కట్టు కరవై కనంగళ్ పల కరందు. కట్టు కరవై, కరవై అంటే పాలిచ్చే ఆవులు అని అర్థం అండి. కండ్రు దూడలాగా ఉంటాయో, దూడలు కలిగి ఉంటాయో. నిజంగా దూడలు ఉంటేనే పాలిస్తాయి అసలు ఆవులు, కానీ అసలు అవి కూడా చూడడానికి దూడల్లానే ఉంటాయటండి. అంటే ఆకారంలో చిన్నవైనా ఔదార్యంలో గొప్పవి. అలాంటి కణంగళ్ పల, ఆ పశువుల యొక్క సమూహాలు, గుంపులు ఎన్నో లెక్క పెట్టలేనంత, వాటన్నిటినీ కూడా, అంటే అంత సంపద ఉంది వీళ్ళకి. దురదృష్టం కొద్దీ వాటన్నిటిని ఇప్పుడు నాశనం చేసుకుంటున్నాం మనం. అంత గో సంపద ఉంది కనుకనే అన్ని రకాల సంపదలు వాళ్ళ దగ్గర చేరాయి. భగవంతుడే వెళ్ళి వాళ్ళ దగ్గర చేరాడండి. అలాంటి సంపదలు కలిగినటువంటి ఆ పశువులన్నిటినీ కూడా పలకరందు, వాటన్నిటిని కూడా చక్కగా పితికి, పితక్కలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అంతేకాదు సెతార్ తిరలழிయా, సెతార్ శత్రువుల యొక్క తిరల్ అழிయా, బలమంతా నశించేటట్టుగా సెన్రు సెరిచెయ్యం, వాళ్ళ దగ్గరికే వెళ్ళి పోరాటే పటిమ కలిగినటువంటి మహనీయులు. ఏమండి వీళ్ళకి శత్రువులు ఎవరండి? వీళ్ళకంటూ శత్రువులు ఎవరు ఉండరండి. తమాషా ఏంటంటే భగవంతుడికి శత్రువులు ఎవరు ఉండరు, భక్తులకి శత్రువులు ఎవరు ఉండరండి. భక్తులని ఎవరు దూషిస్తే వాళ్ళు భగవంతుడికి శత్రువులు, భగవంతుడిని ఎవరు దూషిస్తే వాళ్ళు భక్తులకి శత్రువులు. వాళ్ళకంటూ ఏం లేదు. భగవంతుడిని ఎంతకాలం తిట్టలేదండి హిరణ్యకశిపుడు, ఏం చేయలే భగవంతుడు వాడిని. కానీ భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హింసించాడు, తట్టుకోలేక వచ్చి హిరణ్యకశిపుడిని హతమార్చాడు. ఇది మనకు తెలుసు. వీళ్ళు పరమ భక్త శిఖామణులు కదా వీళ్ళతో, గోపికలంతా. కనుక వీళ్ళకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. కానీ కృష్ణుడికి ఏదైనా ఆపద కలిగిస్తే మాత్రం వీళ్ళు తట్టుకునేటటువంటి రకం కానే కాదు. కనుక కృష్ణుడికి హాని కలిగించే కంసుడు ఆ రకంగా వీళ్ళకి శత్రువు అయ్యాడు. చేత సెత్తార్ తిరలడి ఈ వంశంలో వచ్చాడు కనుక ఆయనకి ఏదో కొద్దో గొప్ప ఆ లక్షణం అట్టిందండి. అందుకే ఆయన ఈ నందవ్రజం నుంచి మధురా నగరానికి వెళ్ళి సెన్రు సెరుచెయ్యం, అక్కడికి వెళ్ళి కంసుడు ఉండే చోటుకి కంసుడిని అక్కడే హతమార్చాడు. వీళ్ళ వల్ల వచ్చినటువంటి లక్షణం ఉండేది ఆయనకి. సెన్రు సెరుచెయ్యం కుట్రమొన్నిల్లాదా కోవలర్. పోనీ ఇలా వెళ్ళి అనవసరంగా వాళ్ళని వెళ్ళిన హతమారిస్తే పాపం రాదండి? ఇప్పుడు మన వాళ్ళు అంటున్నారు కదండి, దుష్టుల్ని సంహరిస్తే వాళ్ళకి బ్రహ్మహత్యా దోషం వస్తుంది. రావణాసురుని సంహరిస్తే, కుంభకర్ణుని సంహరిస్తే వాడికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది రాముడికి. ఆ బ్రహ్మహత్యా దోషం కోసం ఏదో పని చేశాడంటారు, అది ఎక్కడుందో తెలియదు మనకి. రామాయణంలో అయితే అది లేదు. ఆయన ఏదో ఈ ప్రతిష్టలు ఆ ప్రతిష్టలు చేసినట్టుగా. బ్రహ్మహత్య దోషం అసలు ఆయనకి ఎందుకు వస్తుందండి? కుట్రమోన్నిల్లా మా గోదాదేవి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పింది. అది చేసినప్పటికీ సంహారం చేసిన కుట్రము ఒన్ను ఇల్లాదా ఉంటుంది. అలాగా మీరు దీపం వెలిగించారు, ఏం చేస్తుంది దీపం? చీకటిని చీల్చి చెండాడుతుంది. దీపం ఎంత పాడు పని చేస్తుందండి అంటారా? రోగం వచ్చినవాడు వైద్యుడి దగ్గరికి వెడతాడు. వైద్యుడు వాడికి ఒక ఇంజక్షనో లేకపోతే మందులో ఇచ్చి వాడి రోగాన్ని, ఆ రోగ కారకాలైనటువంటి కీటకాలని సంహరించి పారేస్తాడు. ఏమండి డాక్టర్ గారికి బ్రహ్మహత్యా దోషం రాదండి? వ్యవసాయం చేసేటటువంటి రైతు పంట పొలాల్లో పంటను నాశనం చేసే చీడ పురుగుల మీద రకరకాల మందులు చల్లి వాటిని తొలగించి పారేస్తాడు. ఎంత దారుణమైనటువంటి హత్య చేస్తున్నారు వీళ్ళంతాను. వీళ్ళంతా టెర్రరిస్టులు అని మొత్తం రైతాంగాన్ని అంతటిని మొత్తం తీసి పారేయాలి అని తీస్తారటండి. అనేవాడికి బుద్ధి ఉండాలి, వినేవాడికి బుద్ధి ఉండాలి. దుష్ట సంహారం చేసిన వాడికి ఎప్పుడు కూడా దోషము రాదు, అది వాడికి పుణ్యమే వస్తుంది. సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ శత్రువులు దాడి చేస్తే వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా తొలగించి పారవేస్తారు. వాళ్ళందరికీ పాపాలు వస్తాయా? వాళ్ళకి పాపాలు వస్తాయా? పంపించిన వాళ్ళకి పాపాలు వస్తాయా?
దుష్టులని సంహరించడం వల్ల ఎప్పుడు ఏ రకమైన దోషము రాదు సుమా. కుట్రమొన్నిల్లాద కోవలర్, పాపమే అంటున్నటువంటి గోపాలురు వీళ్ళందరూ కూడా కృష్ణ ప్రేమతోటి కృష్ణ వ్యతిరిక్త శక్తులని వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుర్కొంటారు కనుక వీళ్ళకి దోషం కాదు. ఇప్పుడు భగవంతుడే చెప్పాడండి, నా కోసమని ఎవడైనా ఏదైనా చేసినప్పటికీ కూడా దాన్ని నేను క్షమిస్తా, వాడికది పుణ్యముగా పరిణమించేటట్టు చేస్తా. ఇది భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ అండి. అంచేత వీళ్ళకి ఏ దోషము లేదండి. కృష్ణుడికే చెందినటువంటి వీళ్ళంతా కూడా కోవలర్, గోపాలురు వీళ్ళందరం కూడాను అలాంటి వంశానికి చెందినటువంటి దానివి మా తల్లి నువ్వమ్మా. వాళ్ళకి బంగారు తీగ ఎప్పుడూ ఒక పట్టుకొమ్మని ఆశ్రయించి ఉన్నట్టుగా నువ్వు కృష్ణుడనే పట్టుకొమ్మని ఆశ్రయించి ఉంటావు. పైగా నువ్వు బంగారు తీగ, బంగారం ఎట్లాగైతే స్పృహణీయమై ఉంటుందో నీకుండేటటువంటి ఆ భగవద్ ఆశ్రయణ ప్రభావం చేత అంత విలువ కలిగిన దానివి నువ్వు. కోవలర్ తం పొర్కొడియే. ఈవిడ అందం సహజంగానే ఈవిడికి సౌందర్యవతండి. ఈవిడ ఎంత సౌందర్యం. పుత్తరవల్గల్ పునమయిల్ పోదరాయి. పుత్తరవు పుట్టలో ఉండేటటువంటి ఒక పాములాగా తన యొక్క ఆ దేహ సౌందర్యం కలిగిన ఆమె ఎలాగైతే అది నిర్భీతిగా హాయిగా తన పడగను చక్కగా అలా విపార్చి పడుకుంటుందో అట్లాంటి సౌందర్యం ఈవిడిదిటండి. గోదాదేవి ఒక స్త్రీ కనుక స్త్రీ సౌందర్యం గోదాకి బాగా తెలుసు, అందుకోసం అట్లాంటి సౌందర్యాన్ని వర్ణిస్తోంది. అంతేకాదు ఈవిడికుండే కేశ సౌందర్యం కూడా అతి లోక సుందరం. పునమయిల్ స్వస్థానంలో ఉండేటటువంటి మంచి వెనకాతల పెద్ద తోక కలిగినటువంటి, ఏమంటాం దాన్ని, నెమలకు ఉండేటటువంటి పింఛాలు ఉంటాయి కదా, దాని యొక్క పుచ్చము అది చాలా విశాలంగా సుమారు 9-12 అడుగులు పొడవు ఉండి అది ఒక్కసారి దాన్ని కనుక అలాగా విప్పారిచి ఒక్కసారి నాట్యం ఆడితే ఏమి అందంగా ఉంటుందండి అది. అలాంటి సౌందర్యం ఈవిడి కేశ సౌందర్యం. అంటే కేశ సౌందర్యమే కదండి ఆకర్షకమైనటువంటిది. ఇది చూసి కృష్ణుడు ఈవిడి యందు మోహపడ్డాటండి. చేత పునమయిలే కేశ సౌందర్యానికి ఈ గోపిక చక్కటి ఉదాహరణ. అంటే ఈవిడికి కేశ సౌందర్యం ఉంది, దేహ సౌందర్యం ఉంది, సంపద ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది, చక్కటి ప్రభావం బలం ఉంది, వంశ గౌరవం ఉంది. ఇందులో ఏ ఒక్కొక్కటి ఉన్నా అది కనుక సక్రమంగా పనిచేయకపోతే వాడు లోకానికి ఉపద్రవకారమే అండి. కొంతమందికి చదువు ఎక్కువై గర్వం పెరుగుతుంది, కొంతమందికి అందం ఎక్కువై గర్వం పెరుగుతుంది, కొంతమందికి వంశపు గొప్పతనం చూసి గర్వం పెరుగుతుంది. నిజానికి ఇవన్నీ గర్వం పెరగకూడదు. ఇవన్నీ మనిషిలో దమాన్ని కలిగించాలి. అంటే బలం ఉన్నవాడు ఎదటివాడిని 4 తనడానికి పనికి రాకూడదు, బలహీనుడిని రక్షించడానికి పనికి రావాలి. సంపద ఉన్నవాడిని సంపద లేనివాడికి ఆదుకోవడానికి పనికి రావాలి. విద్య కలిగిన వాడు విద్య లేనివాడిని పైకి ఉన్నతమైన స్థితికి తేవడానికి పనికి రావాలి కదా. ఒక్కొక్కటి ఇతర వాళ్ళకి ఉపకారం చేయడానికి పనికి రావాలి. ఏమమ్మా నీకుండేటటువంటి ఈ సంపదలన్నీ కూడా మాలాంటి వాళ్ళని ఇక్కడ బయట కూర్చోబెట్టి బాధపడడానికి పనికి వస్తున్నట్టున్నాయి. పోదరాయి, నువ్వు ముందు నడవద్దు మాకంటే. నిన్ను చూసి మేమంతా కూడా నిన్ను అనుసరించి కదా స్వామి సన్నిధికి వెళ్ళాలి. అదేమిటర్రా నన్ను అలా అంటారో, అందరూ వచ్చారో లేదో అని నేను అనుకుంటుంటే, అయ్యో పిచ్చి పిల్ల, సుత్తత్తు తోழிమార్ ఎల్లారం వందు. చుట్టుపక్కల వాళ్ళు నీ చెలియలు చుట్టాలు పక్కాలు అంటాను చూసారండి. సుత్తత్తు తోழிమార్ ఎల్లారం వందు, అందరూ వచ్చారు. నిన్ముత్తం పుగుందు, నీ ముంగిట చేరాం మేమంతాను. ఈవిడికి ఒక కోరిక ఉంది మనసులో, అందరూ మా ఇంటికి రావాలి. చూసిన వాళ్ళంతా అబ్బా ఈవిడింటికి ఎంతమంది వస్తున్నారేంటో, ఈవిడ ఎంత గొప్ప ఆవిడ అని అనుకోవాలని కోరికలా ఉంది ఈవిడికి. అది తీరుస్తోంది మన గోదాదేవి. ఎవరిలో ఏ కోరిక ఉంటుందో దాన్ని మనం తీర్చాలి. ఎంత అద్భుతమైనటువంటి భావం అండి గోదాదేవిది. అందరూ వచ్చి నీ ఇంటి ముంగిట చేరారు తల్లి, నిన్ను మొత్తం పోయిందు. ఏం చేస్తున్నారు చేరి? నువ్వు నెమలివి. నెమలి ఏం చేస్తుంది? మంచి అందమైనటువంటి కారు మబ్బు ఆకాశంలో వ్యాపిస్తే తనకుండేటటువంటి నెమలి పింఛాన్ని ఒక్కసారి విపార్చి నృత్యం ఆడుతుంది.
మేమంతా ముగిల్వಣ್ಣన్ పేర్పాడా, నీలిమేఘవర్ణుడైనటువంటి స్వామిని గురించే మేము పాడుతున్నాం. మేము పాడుతుంటే నువ్వు ఆడాలా వద్దా? నీ పురివిప్పి నాట్యం ఆడాలా వద్దా? కానీ నువ్వేం లేకుండా ఇదేం తల్లి, సిత్తాదే పేశాదే, ఉలుకు లేదు పలుకు లేదు. చాలా గొప్పదిగా ఉంది తల్లి. సెల్వ పెండాటి, ఇది నీకుండేటటువంటి ఐశ్వర్యం. మదం తిరగబడాలి, దమం కావాలి. కానీ నీలో ఇది మదం కింద అయింది. ఏం లేదర్రా నాకు అట్లాగా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మరి మేమంతా వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు పడుకోవడానికి ఏమిటి కారణం చెప్పు? ఎందుకు ఇంకా నువ్వు పడుకున్నట్టు మాతో వెంటనే వచ్చి లేచి మా ముందు నడిచి మమ్మల్ని నడిపించాల్సి ఉంటుండగా రాకపోవడానికి ఏం కారణం చెప్పు? మరి మేమంతా వచ్చిన తర్వాత కూడా, పాడుతున్న తర్వాత కూడా మేఘశ్యాముణ్ణి పాడుతున్నావు, నెమలిలాగా నువ్వు నాట్యం ఆడుతూ ముందు సాగాలి. రా, లేచి మాతోటి చేరు అంటూ ఈవిడికి, ఈ వంశపు వాళ్ళకందరికీ కూడా గృహకృత్యాలు వదిలిపెట్టలేదు వీళ్ళు. పాలు పితకడం లాంటి నిత్య కృత్యాలను ఎప్పుడు వదిలిపెట్టలే. కొంతమంది దైవభక్తి మాకు చాలా ఎక్కువ అని వదిలేస్తుంటారని, తమ బాధ్యతల్ని మర్చిపోతుంటారు. వదిలినటువంటి ఆమె కాదు సుమా ఈమె. అంటే కర్తవ్య నిష్ఠ ఉన్న వాటి ప్రభావం మనసుకి తట్టకుండా, వాటి ప్రభావంతో తాను వాటి వెంట పడిపోకుండా ఉండగలగడం అనేటటువంటిది క్రమంగా నిష్ఠ కుదరడానికి మార్గాన్ని చూపించే దశ అన్నమాట. స్థితప్రజ్ఞతలో తూమణి మాడం పరిపాక దశ అయితే నోతుచ్చు దానికి ముందు దశ. ఈ కర్తృకరవై దానికంటే పూర్వపు దశ, దానికంటే తర్వాతి దశలో ఉండే గోపిక వైపు రేపు మన వాళ్ళంతా సాగుతారు. మనం కూడా వాళ్ళతో పాటు సాగుదాం ముందుకి. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.